నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు చిన్న వీడియో చేసి పెట్టాను, మీకు షేర్ చేద్దామని చెప్పి. ముగ్గు వేస్తూ చిన్న మాట అండి. మీరందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చిన్న మాట ఏం కాదండి, ఇది చాలా మంచి మంచి గొప్ప విషయం, గొప్ప మాట. నా దృష్టిలో చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను సాయంత్రం పూట ముగ్గు వేసుకుని అనుకుంటాను కానండి, పొద్దున్నే వేద్దాము, అయినంత వరకు పొద్దున్నే వేయాలనే చూస్తున్నానండి. అందుకని చెప్పి ఇంకా పొద్దున్నే వేస్తున్నాను. మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. కామెంట్లో చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఈరోజు వంట అది చేయాలండి, త్వరగా చేసేసేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇంతలో నేను ఎప్పుడో ఒకటి చిన్న కొమ్మ తీసుకొచ్చి గోరింటాకు కొమ్మ పెట్టానండి. అది చక్కగా బతికి మంచిగా ఆకుతో చిగురు వచ్చేసిందండి. చక్కగా 2 మనుషులకు వస్తుందండి. కోసి రుబ్బి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పండుతుందండి. మంచి మొక్క అయ్యింది, చక్కగా పండుతుంది. ఎప్పుడో పెట్టానండి పోయిన వర్షాకాలంలో. అదే మీకు చూపిస్తున్నాను. ఇంట్లోకి వచ్చేసి స్టార్టింగ్లోనే నేను పొయ్యి మీద పాలు కాస్తానండి. పాలు కాసి పెట్టేసి ఈయనకి టిఫిన్ వేసి ఇచ్చేద్దామని చెప్పి వెంటనే వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ వచ్చిందండి. అందుకని చెప్పి హడావిడి పడిపోతున్నారు. ఇంకా నాకు క్యారేజీ వద్దు ఈ పూటకి, నాకు టిఫిన్ పెట్టి పంపించేసే త్వరగాని. సరే అని చెప్పి అలాగే అని ఇంకా టిఫిన్ రెడీ చేస్తున్నాను. కంగారు పెట్టేస్తున్నారండి. ఆ కంగారులో నాకు దోశలు పోయటం కూడా మంచిగా టెన్షన్ మీద అవి రావట్లేదు కూడా, కాలుకోకుండా తీస్తుంటే టైం అయిపోతుంది. కానీ తినకుండా వెళ్ళిపోతాను అంటున్నారు. తినకుండా వెళ్ళేది ఎందుకు, ఎంతసేపు వేసి ఇచ్చేస్తాను ఉండండి అని చెప్పి హడావిడిగా వేసేస్తున్నాను అన్నమాట. అందుకని చెప్పి కాలినట్టుగా తిప్పుతుంటే అది అంటుకుపోతుంది. అయినా ఈ పెనం చాలా మంచిదండి, అసలు చాలా బాగా వస్తాయి దీని మీద దోశలు. ఎప్పుడు పెనమో ఇది, మా పెళ్ళైన కొత్తలో తీసుకొచ్చారండి. ఇంకా అయిపోవచ్చింది, ఉండండి అని చెప్పి. అంతేనండి, కంగారు పడిపోతారు, నన్ను కంగారు పెట్టేస్తారు. అనుకోకుండా ఫోన్ వచ్చింది, వెళ్ళాలి అని. ఇంకా సరేలే అని చెప్పి ఆయనకి దోశలు, టమాటా చట్నీ ఒకటే చేశానండి. పప్పుల చట్నీ చేద్దాం అనుకున్నాను, ఇంకా టైం లేదు కదా, అందుకని చెప్పి ఇంకా పప్పుల చట్నీ ఆపేసాను. డ్రై ఫ్రూట్స్ కూడా రాత్రి నానబెడతాను కదండి, అవి కూడా ఇంతలో పూజ కూడా చేసేసారండి ఆయన. ఇంకా మునగాకు వాటరును దోశలు ఇచ్చేసాను, తినేశారు. నేను కూడా వేసుకుని తినేసాను. ఇక పాలు కలిపి ఇచ్చేసేద్దాము. కాఫీ టీ అలవాటు లేదండి, పొద్దున్నే మాకు ఇలా పాలే హార్లిక్స్ కలుపుకొని తాగేస్తాము. ఆయనకి మాత్రం టీ అలవాటు ఉంది. ఇంట్లో ఉన్న రోజున టీ కలిపిస్తాను, టీ చేసిస్తాను ఆయనకొకరికి. నాకైతే లేదండి అలవాటు. ఇంకా తాగితే ఈ హార్లిక్స్ ఏదైనా కలుపుకొని పాలు తాగుతాము, అంతేనండి. సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా మీరు అందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. ఈరోజుకి చిన్న వీడియో, షార్ట్ వీడియో పెడదామని చెప్పి చేశానండి. ఇంకా 5 నిమిషాల్లోపు వీడియో అండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.